మనం స్టేర్ కేస్ అంతా వేసిన తర్వాత కాంక్రీట్ జరిగిన తర్వాత ఇలా ఫినిషింగ్ అనేది ఇప్పించుకుంటాం. ఫినిషింగ్ ఇప్పించుకున్న తర్వాత స్టేర్ కేస్ బీమ్ ఏదైతే ఉంటుందో కాలమ్స్, 2 కాలమ్స్ మధ్యలో ఆ కాలమ్స్ మీద బీమ్ వచ్చిన తర్వాత బీమ్ మీద స్టార్టర్స్ అనేది వేయించుకోవాలి. ఎందుకంటే మనం అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్లాబ్ వరకు కాలం అనేది లేపాలి కాబట్టి, సో ఆ ప్రొజెక్షన్ గురించి స్టార్టర్ అనేది పోయించుకుంటే దాని మీద మనకి ఫామ్ వర్క్ అనేది, కాలం యొక్క ఫామ్ వర్క్ అనేది సెట్ అవుద్ది. ఆ ఫామ్ వర్క్ ఎలా వేస్తారు, స్టార్టర్ అనేది ఎలా పోస్తారో ఇప్పుడు మనం చూడొచ్చు. ఈ విధంగా మనం 2 సైడ్స్ స్టార్టర్స్ అనేది క్యాష్ చేయించుకోవాలి. స్టార్టర్స్ వచ్చేటప్పటికి ఆ ఐరన్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఎల్ షేప్స్లో దొరుకుతాయి మనకి ఫామ్ వర్క్ అనేది. అది నియర్లీ 5 ఇంచెస్ వరకు ఉంటాయి థిక్నెస్, హైట్ అనేది. సో 5 ఇంచెస్ ఎందుకంటే ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ కనుక చూసినట్టయితే దాంట్లో క్లారిటీగా చూపించాను. కాలం అనేది కాలం ఫామ్ వర్క్ ఏవైతే ఉంటాయో ప్లేట్స్ అనేవి 4 సైడ్స్ ఫిక్స్ చేసి దానిని అడ్జస్ట్ చేయడానికి గురించి కింద సపోర్ట్ అనేది ఉండాలి. లేకుండా ఇలా స్టార్టర్స్ అనేది ప్రొవైడ్ చేయకుండా డైరెక్ట్గా కాలం పెట్టేసి వేస్తే కనుక అది కింద సపోర్ట్ లేక ఆ 4 ఎడ్జెస్ కనుక కరెక్ట్గా లేదనుకోండి కింద స్టార్టర్ అనేది, అది ఎక్కడ సెట్ అవ్వాలో తెలియదు. కాబట్టి కొంచెం అటు ఇటు మనకి ప్రొజెక్షన్ అనేది కరెక్ట్గా బీమ్స్ అన్నింటిగా హారిజాంటల్గా 90 degrees యాంగిల్స్లో ఉండాలి కాబట్టి వర్టికల్గా అలా రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనం స్టార్టర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఎప్పుడన్నా కాలమ్స్ ఒకవేళ బీమ్స్ అయిపోయిన వెంటనే కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కాలమ్స్ కన్ఫామ్గా ప్లేస్ చేస్తారు. కాలమ్స్ ప్లేస్ చేసే ముందు కన్ఫామ్గా స్టార్టర్స్ అనే వేస్తారు. ఇలా స్టార్టర్స్ కనుక వేయించుకోకపోతే మనకి కరెక్ట్గా వర్టికల్గా హారిజాంటల్ ఏదైతే బీమ్స్ ఉన్నాయో దానికి వర్టికల్గానే కాలమ్స్ రావు, ఎంతకంత యాంగిల్తో సమ్ డిఫ్లెక్షన్స్తో వస్తాయి. సో ఈ స్టార్టర్స్ వేయటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ స్టార్టర్స్ మనం క్యాష్ చేస్తున్నది చూపిస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ వేసింది అప్పుడు రిమూవ్ చేస్తారు. స్టార్టర్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు, జస్ట్ 5 to 5 minutesలో. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది స్టార్టర్, ఆల్రెడీ కింద ఉన్న కాలము దాని మీద స్టార్టర్ అనేది ప్రొవైడ్ చేసాం. ఈ విధంగా ప్రొవైడ్ చేసి ఇప్పుడు ఫామ్ వర్క్ అనేది సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ థిక్నెస్ అనేది ఫామ్ వర్క్ మనం 5 feet to 6 feet షీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం ఈ కాలమ్ పైన రెయిన్ఫోర్స్మెంట్కి. సో అలా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అంత బాక్స్ ప్రొవైడ్ చేస్తుంటే దానికి కింద సపోర్ట్ అనేది ఈ 4 inch 5 inch స్టార్టర్ అనేది దానికి సపోర్ట్ ఇచ్చిద్ది. ఆ ఫామ్ వర్క్ తీసుకొచ్చి 4 sides ఫిక్స్ చేసి దాన్ని ఇలా డిప్ చేసిన వెంటనే 4 sides కరెక్ట్గా హారిజాంటల్స్ 90 degrees యాంగిల్స్లో ఉంటాయి కాబట్టి దీంట్లో ఫిక్స్ అయ్యి మనం కాంక్రీట్ పై నుంచి పోస్తున్నప్పుడు ఆ బాక్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బాక్స్ కాలం ప్లేస్ చేస్తున్నప్పుడు మనం స్టెరప్స్ అనేది కట్టించుకుంటాం. స్టెరప్స్తో పాటు మధ్య మధ్యలో కవర్ బాక్స్ అనేవి కూడా పెట్టించుకోవాలి. అలా కవర్ బాక్స్ స్టెరప్స్ అన్నీ కరెక్ట్గా వేస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే కవర్ బ్లాక్స్ సరిగ్గా ఇవ్వకపోతే కాలం సరిగ్గా కవర్ లేక రెయిన్ఫోర్స్మెంట్ అనేది రెస్ట్ పట్టేసి దాని యొక్క స్ట్రెంత్ అనేది అది కోల్పోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కూడా సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా ఒపీనియన్ నాతో పంచుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.